లక్ష్మి అడగటం ఎవరైనా మీ ఎమ్మెల్యేతో ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడారా? ఎమ్మెల్యే పిఏతో మాట్లాడుంటారు అందరూ. ఎమ్మెల్యేతో ఎప్పుడైనా మాట్లాడారా? మాట్లాడని వారి చేతులు ఎత్తండి. మాట్లాడని వారు. ఒక ఎమ్మెల్యేని ఎన్నుకుంటే 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వేరే ఇల్లు తీసుకొని వెళ్ళిపోతే, వేరే నియోజకవర్గం చూసుకొని పారిపోతే, ఇక్కడ గెలవలేమని, ఇక్కడ ఉంటే కష్టం అని చెప్పి పారిపోతే ఇంకా ఏం మాట్లాడాలి? ఇంత రాజకీయంగా ఈ ప్రాంతంలో ఇంత చైతన్యం ఉన్న ప్రాంతంలో అటువంటి ఎమ్మెల్యే ఇక్కడి నుంచి కనీసం మీకు ఎప్పుడు ఫోన్లో దొరకలేదు. 6 నెలల ముందు వెళ్ళిపోయారు. దానికి 4 సంవత్సరాల ముందు నుంచి ఎక్కడికి వచ్చిన సెక్యూరిటీ లేకుండా, పోలీసులు లేకుండా, ముందు పోలీసులు వెళ్లకుండా, చుట్టూ కవసంలాగా రాకుండా ఎక్కడికి రాలేని పరిస్థితి. నిజంగా గుంటూరు జిల్లాలో కాదు, ఆంధ్రాలో ఏ జిల్లాలోనైనా ఏ గ్రామంలో అయినా ప్రజాప్రతినిధి అనేవాడికి సెక్యూరిటీ అవసరం ఎక్కడైనా ఉందా? ఎమ్మెల్యేకి, ఎంపీకి? నేనైతే వద్దని చెప్తే గన్మెన్ అసలు అవసరం లేదంటే నాకు మామూలుగా ఫస్ట్లో 4+4 3+3 ఇచ్చారు. అసలు వద్దు నాకంటే ఒకరిని ఇంకా తప్పదని చెప్పి పెట్టారు. ఆయన కూడా ఎక్కువసేపు రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. చాలా మంది అడిగారు ఎందుకు అని. నేను చెప్పాను, నిజంగా ఇక్కడ నక్సలైట్లు లేరు, ఒకప్పుడు ఉండేవారు, ఇప్పుడు లేరు. ఇక్కడ టెర్రరిస్టులు లేరు. ఏమి మాకు థ్రెట్ ఉందని చెప్పి మేము గన్మెన్ నలుగురు పరిచయం లేని వ్యక్తులు ఇద్దరు కూడా ఏమీ చేశామని ఓటు అడుగుతారని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. పురుషోత్తపట్నం గ్రామ తెలుగుదేశం జనసేన నాయకులు, కార్యకర్తలు అందరినీ వస్తారు, వెళ్తుంటారు. ఒకసారి చూశారు మీరు 5 ఏళ్ళు ఎంత నష్టపోయారో. పురుషోత్తపట్నంలో 70 ట్రాక్టర్లు ఉంటే 70 ఏ రోజు కూడా ఆ 70 ట్రాక్టర్ జోలికి వెళ్తే ఒప్పుకోనని వార్నింగ్ ఇచ్చాను నేను ఉన్నప్పుడు. ఏమైంది 5 ఏళ్ళు? మళ్ళా రేపు నేను వచ్చిన తరువాత మరుక్షణం మీరు ఎన్ని ట్రాక్టర్లు తిప్పుకుంటారో తిప్పుకోండి, మీ జోలికి వస్తే కబుర్తారని వార్నింగ్ ఇస్తుంది. అవునా కదా చెప్పండి? 70 ట్రాక్టర్లు ఇసుక ఫ్రీగా ఓగేరు వాగులో మీ ఇష్టం వచ్చిన కాడికి తోలుకోండి, మీరు అభివృద్ధి చెందండి, సంపాదించుకోండి. నేను ఈ రోజే మాట ఇస్తున్నాను. మీ జోలికి వస్తే ఒప్పుకోనని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. పురుషోత్తపట్నం ట్రాఫిక్ ఎక్కువైంది. ఎట్లాగో బైపాస్ వస్తుంది, పిడుగురాళ్ళ ఓడరేమో బైపాస్ తీసుకొచ్చాను. బైపాస్ ఎవరు తీసుకొచ్చారు? గుర్తుందా? మర్చిపోరు, నాకు తెలుసు. పురుషోత్తపట్నం మీ అందరికీ ప్రేమ ఉంది, నా మీద ఎక్కువ అభిమానం ఉంది. పోలేరమ్మ గుడి కాడి నుంచి సాయిబాబా గుడి వరకు నేను కృష్ణదేవరాయలు గారు కలిసి బైపాస్ తప్పకుండా వేస్తాం. ఏమీ అనుమానం లేదు. అయితే మొన్న మోతపడ్డారు, నాకు కూడా హ్యాండ్ ఇచ్చారు, ఓడిపోయాను. ఆ రుణం మళ్ళా ఇప్పుడు తీసుకోండి, నేనేం బాధపడలే. ఒక్కసారి నాకు హ్యాండ్ ఇచ్చారు, కానీ మీరు నష్టపోయారు. నాకన్నా గ్రామం నష్టపోయింది. పార్కు ఒకటి కట్టాలి, తప్పకుండా కడతాం. వ్యక్తిగతంగా కాదు, గ్రామానికి ఉపయోగపడేది, గ్రామం కింద ఉండే పార్కు కడతాం మనం. ఆ విధంగా మీరు తప్పకుండా పురుషోత్తపట్నానికి ఏది కావాలన్నా చేసి చూపెడతాను. ట్రాక్టర్లు మళ్ళా పూర్వపు రోజుల్లో ఏ విధంగా ట్రాక్టర్ తిప్పుకొని ఆ కుటుంబాలు జీవనం గడిపాయో ఆ పూర్వపు స్థితి చాలా రోజుల తర్వాత ఎటువంటి అనుమానం లేదు. పురుషోత్తపట్నం 80% ఓట్లు తెలుగుదేశానికి పడతాయనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసం ఈరోజు ఏర్పడింది. ఆ విధంగా ఈరోజు
పండుగ వాతావరణాన్ని సృష్టించి ఒక ఐక్యతలో ఉన్నారు నాయకులందరూ. ఎన్ని ఫోన్లు వచ్చినా ఎవరికి భయపడలేదు, వెనకడుగు వేయలేదు. అది పురుషోత్తపట్నం యొక్క గొప్పతనం. వేణుగోపాల స్వామి గుడికి నాయుడు గారి హిస్టరీలోనే ఒక దేవాలయానికి ₹1 పైన ఎక్కడ ఇవ్వలేదు. అటువంటిది పురుషోత్తపట్నానికి ప్రత్యేకంగా. పురుషోత్తపట్నం అంటే నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం, గౌరవం ఉంది. 1,30,00,000 ఇవ్వాలి అంటే ఈ గ్రామ నాయకులు కూడా పట్టుబట్టి 1కి 4 సార్లు చంద్రబాబు నాయుడు గారిని ఒత్తిడి చేసి 1,30,00,000 తీసుకొచ్చాము. ఇంతవరకు రాష్ట్రంలో నాకు తెలిసాను 1,00,000 పైన ఇచ్చినటువంటిది వేళ్ల మీద లెక్కేసుకోవాలి. అటువంటిది పురుషోత్తపట్నం ఒకటే అని గర్వంగా తెలియజేస్తున్నాను. సార్ ఒక్క నిమిషం సార్, నా ఫ్లాష్ ఆపుకో ప్లీజ్ అన్న. మరి చింకన్న ఆపుకో, ఏదో ఒకటి ఆపుకో. నువ్వు ఆకు చూద్దాం. ఓకే సార్. మన బత్తి శ్రీనివాసరావు గారు, చిన్నగోపాల లక్ష్మణ గారు ఎంతో గౌరవప్రదంగా మన టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యారు. కొద్దిగా ఎడంగా రండి అన్న. మిగతా వాళ్ళంతా స్టేజ్ దిగమని చెప్పి ఈ సభకి బయట